నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో కాంట్రాక్ట్ నియామకంపై పనిచేస్తున్న నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు జేఏసీ నాయకులు మద్దతు పలికారు. సుమారు 10 ఏళ్లుగా తాము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలు కాపాడమని తెలిపారు. తాజా ప్రభుత్వాలు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పర్మనెంట్ చేయాలన్నారు, లేదంటే తమ ఉద్యమాన్ని, ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పోరాటం చేయాలని ఎందుకు అనుకున్నామంటే, మేము 5 సంవత్సరాల నుంచి ఈ జాబుల్లో జాయిన్ అయి ఉన్నాము. మాకంటూ బెనిఫిట్గా ఏ ఒక్క ఇది చేయలేదు. కాబట్టి మా జాబులు పర్మనెంట్ చేయాలన్న ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము. కనీసం విడతల కన్నా మాకు పర్మనెంట్ చేయాలి. ఒకవేళ చేయలేని పరిస్థితిలో 100 గ్రాఫ్స్ అన్నా, కనీసం 100 గ్రాఫ్స్ అన్నా ఇస్తే కొన్ని బెనిఫిట్స్ వస్తాయని మేము ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. మాలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు మేమే చందాలు వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. మాకంటూ ఒక బెనిఫిట్ లాగా ఒక 50 లక్షలు ఇచ్చేటట్టుగా చేయమని కోరుకుంటున్నాము. మాకేమన్నా అయితే మా జాబ్స్ మా పిల్లలకు కానీ, మా బంధువులకు కానీ, మా రక్త సంబంధించిన వాళ్ళందరికీ ఎవరికైనా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ డిమాండ్ అని మీరు అనుకోకుండా న్యాయబద్ధంగా ఉంటే న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము న్యాయంగానే అడుగుతున్నాము. కరోనాలో మేము డ్యూటీ చేసినప్పుడు అందరికీ దేవతల్లాగా కనిపించామండి. ఈరోజు మాకు కష్టం వస్తే అందరం దెయ్యాల్లాగా కనిపిస్తున్నాము. ఎందుకు అప్పటికి ఇప్పటికి ఇంత వ్యత్యాసం చూపిస్తున్నారు? దానికి మాకు సమాధానం కావాలనే ఇలా మేము సాగిస్తున్నాము. దీన్ని మాత్రం ఇప్పుడే ఆపము. ఇలాగానే చేయకుండా ఉంటే దీన్ని మేము ఇలాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నామండి. స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ జేఏసీ నుంచి ఉద్యమం స్టార్ట్ చేశామండి. అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి కార్యాచరణ ఇచ్చాము. దాని కోసం మేము మాట్లాడుతున్నామండి. మా డిమాండ్లు 5 డిమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఫస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్తున్నాము. రెండోది వచ్చేసి 100% గ్రాస్ శాలరీ అయినా మాకు రెగ్యులర్ చేసేంత వరకు 100% గ్రాస్ శాలరీని ఇవ్వాలి. మూడవ డిమాండ్ వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నప్పుడు మాకు ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా చనిపోయినట్టుగా మాకు 50% ఎఫ్రిషియా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాము. ఫోర్త్ వచ్చేసి మాకు హెల్త్ కార్డ్స్ అనేవి లేవండి. ఆ హెల్త్ కార్డ్స్ అనేవి ఇవ్వాలి మా అందరికీ. మళ్ళీ వచ్చి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి కావాలి. నేళ్ల తరబడి ఇక్కడే చేస్తున్నాం కాబట్టి ఇది మా డిమాండ్స్. ఇది కనుక మా ప్రభుత్వం కనుక స్పందించకపోతే, మేము కార్యాచరణ స్టార్ట్ చేసాము. ఈ 15 రోజుల్లో ప్రభుత్వం కనుక చలించకపోతే మేము ఉద్యమం స్టార్ట్ చేయాలని చెప్పేసి చేస్తాము. 6 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాను. అంతకుముందు మాగా 10 సంవత్సరాలు అప్పటి నుంచి మేము ఇంకా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉన్నాము. మా సీనియర్స్ చాలా మందికి రెగ్యులేట్ చేశారు. అది దాన్ని మేము క్వశ్చన్ కూడా చేసాము. అయినా కూడా మమ్మల్ని రెగ్యులేట్ చేయట్లేదు. మేము అంతకుముందు విజయవాడకు ధర్నా కూడా చేసాము విషయం పైన. అయినా ప్రభుత్వం నుంచి ఒక కొద్దిగా స్పందన కూడా లేదు దాని నుంచి. అందువల్ల నుంచి ఈ రోజు నుంచి మేము జేఏసీ అనేది ఒక ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసి ఇప్పుడు ధర్నా కానీ ఏదైనా ఉధృతం చేయాలని అనుకుంటున్నాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు రెగ్యులర్ చేయాలండి. ఆ రెగ్యులర్ చేసేంత లోపల 100% క్యాష్ చేయాలి. మాకు పిఎఫ్ అనేది లేదు, హెల్త్ కార్డ్ అనేవి లేవు, మాకు ట్రాన్స్ఫర్స్ కూడా లేవు. చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. దానివల్ల మాకు రెగ్యులర్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సి, లేకుంటే మేము ఇంకా ఈ కార్యక్రమం కొనసాగించి ఉధృతం చేస్తామండి. 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.